అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం చేసుకోవడానికి ఈరోజు ముక్కోటి ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉదయం నుండే తండోపతండాలుగా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం జనగామ జిల్లా కేంద్రంలోని బాణపురంలోని ప్రసిద్ధ వైష్ణవాలయంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు ఉదయం నుండి షోడశోపచార పూజలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఆ పూజలు అందుకోవడానికి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు పొందడానికి కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉదయం నుండే ఆగమ శాస్త్రానుసారం ఇక్కడ 3:30 నుండే పూజా కైంకర్యాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఆలయ ప్రధాన అర్చకులు ఇక్కడ ప్రఖ్యాతమైనటువంటి ప్రధాన పూజారి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారిని అడిగి ఆలయ విశిష్టత అలాగే ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాధాన్యత ఏంటి, భక్తులకు పలు సూచనలు ఇప్పటికే చేశారు. ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో శాస్త్ర సాంప్రదాయాలను కూడా ఖచ్చితంగా పాటించాలన్నటువంటి ఒక సూచనలు చేస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నటువంటి సందర్భాలు కూడా ఉదయం నుండి జరుగుతున్నాయి. అట్లాంటి సందర్భంలో ప్రధాన అర్చకులు ఒక్కసారి మనతో ఉన్నారు. స్వామి నమస్తే. స్వామి, ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు కూడా ఎంతో స్వామివారి దర్శించుకోవడం తరలి వస్తున్నారు. ఆలయానికి ప్రాశస్తి మాత్రం ఎంతో గొప్పగా ఉంది. అందులో ప్రముఖంగా మీ ప్రసంగాలు వినడానికి కూడా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 4 విషయాలు భక్తుల కోసం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. ప్రియ భగవద్బంధువులారా, తెలంగాణ రాష్ట్ర భగవద్బంధువులందరికీ అలాగే మన ప్రపంచంలో ఉండేటువంటి భగవద్బంధువులందరికీ కూడా కలియుగ దైవమైనటువంటి శ్రీనివాసుడు చక్కటి ఆయుష్య ఆరోగ్య సంపదలనిచ్చి రక్షించుగాక అని మొదట స్వామిని ప్రార్థిస్తూ, ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని చాలా పర్వదినంగా భావిస్తాం మనమంతా. ఈరోజు ఉత్తర ద్వార దర్శనము అని చాలా గొప్పగా చెబుతారు. ఏమిటి ఉత్తర ద్వార దర్శనము అనేది ఎవరికి తెలియదు. సహజంగా ఏదో ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలేమో అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ అది కాదు. ఈరోజు ఆయన నిద్ర లేచి ఆయన పురప్పాడుగా బయలుదేరి లోపల నుంచి బయటకి వస్తూ ఉత్తరముఖంగా స్వామి వేంచేస్తారు. ఇప్పుడు ఉత్సవాలు, అధ్యయన ఉత్సవాలను జరుగుతూ ఉంటాయి. 4 వేదముల ప్రబంధ దివ్య సేవాకాలముతో పాటుగా స్వామికి అవన్నీ విన్నవిస్తూ ఉంటారు. ఆ క్రమంలో అధ్యయనోత్సవ మంటపానికి స్వామి ఉత్తరముఖంగా వేయించేస్తారు. ఆ ఉత్తరముఖంగా వచ్చేటువంటి స్వామి ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తారన్నమాట. ఆ బయటికి వస్తున్నటువంటి క్రమాన్ని మనం దర్శనం చేసుకోవాలి. కానీ ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది ఈనాటి చరిత్రకారులు చెబుతున్నారు. కానీ చరిత్రకారులు అలా చెప్పల. ఉత్తర ద్వారంగా వచ్చే స్వామిని దర్శించుకోవాలి. ఆ స్వామిని మనం ప్రార్థన చేయాలి. ఈ లోకాన్నంతా రక్షించాలి. ఈ లోకాన్ని రక్షించే నాయకుడు నీవేనయా అంటూ ఆయన్ని ఒకసారి గుర్తు చేస్తూ మనలో ఉండేటువంటి బాధలన్నీ కూడా తొలగించి మనకి చక్కగా ఆయుష్య ఆరోగ్యాలను ఇవ్వమని స్వామిని ప్రార్థించడం అనేటువంటిది విశేషం. ఈరోజు ఏకాదశి కనుక ఏకాదశి ఉపవాస దినం. అందులో మనకి 24 ఏకాదశులు ఉంటాయి. అధిక మాసం వస్తే ఇంకో 2 పెరుగుతాయి, 26 అవుతాయి. అన్ని ఏకాదశులలో కూడా ఒకటి తొలి ఏకాదశి అని మొదటగా దక్షిణాయన సంభావంలో ఏర్పడేటువంటి ముందు లేదా ఆ రోజుతో కలిపి వస్తూ ఉంటుంది. అది మొదట తొలి ఏకాదశి, ఒక విశేష దినం. ఆ తర్వాత ఆ రోజు స్వామి శయనిస్తాడు. ఆ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ మేల్కొల్పుకుంటాడు అని జగన్నాటక సూత్రధారి కదా ఆయన. ఆ రకంగా ఆయన మేల్కాంచి వస్తున్నట్టుగా భావిస్తారు. ఆ తర్వాత ధనుస్సు రాశిలో సూర్యుడు ఉండగా వచ్చేటువంటి శుక్ల ఏకాదశి, అది మార్గశిరమా లేదా పుష్యమా అనేది ప్రధానం కాదు. ధనుస్సు రాశిలో సూర్యుడు ఉండాలి. ఆ రకంగా వచ్చేటువంటి శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారన్నమాట. ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామిని ఇది విశేషంగా దర్శించుకోవడం అనేటువంటిది ఇది మానవాళికి అందరికీ కూడా ఒక శ్రేయస్కరాన్ని ఇస్తుంది. దానికి ఒక పెద్ద కథ ఉంది. అది చెప్పాలంటే చాలా సమయం కూడా పడుతుంది.
అందరినీ రక్షించడానికి స్వామి తాను ఉద్యుక్తుడై వచ్చాడు. అలాంటి స్వామిని విశేషించి దర్శించుకోవడం. ఈనాడు మన స్వామి సన్నిధిలో ఉదయం 3 నుంచి ఆరాధనా కార్యక్రమాలు యథావిధిగా స్వామికి చేయాల్సినటువంటి ఆరాధన కార్యక్రమాలన్నీ జరుపుకొని ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని స్వామికి వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని కూడా జరుపుకుంటూ దాంతో పాటుగా సహస్రనామార్చన బంగారు పుష్పాలతో స్వామికి సహస్రనామార్చన, ఆ తర్వాత సాత్మని కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పంచుతూ ఈ వేళ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఎందుకు చేయాలి ఇదే సమయంలో, ఈ ఉషకాలంలోని ఈ తెల్లవారుజామున్నాయి, ఇది ఎందుకు చేయాలి? అసలు ఏమిటి వైకుంఠ ఏకాదశి ఉషకాలంలో ఇంత తెల్లవారుజామునే చేస్తారు అంటే, ఈ ఉషకాలం అరుణోదయ కాలము అని పేరు దీనికి. ఈ అరుణోదయ కాలంలో స్వామిని సేవించాలి. అరుణోదయ కాలంలో సేవించి స్వామిని ప్రార్థిస్తే మనకి కావాల్సినటువంటి సాత్విక గుణాలని మనకి అనుగ్రహిస్తాడు. మనలో ఉండే రజోగుణాలు తొలగుతాయి, మనలో ఉండే తమో గుణాలు తొలగుతాయి. ఇవన్నీ కూడా తొలగి మనకి కావాల్సినటువంటి సాత్వికమైనటువంటి సంపద, సాత్వికమైనటువంటి గుణాలు అన్ని కూడా అనుగ్రహిస్తూ ఉషకాలేదు సంప్రాప్తి అంటారు. ఆ ఉషకాలంలో పరిమాణాలను సంపాదించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే మనకు ఉండేటువంటి దోషములన్నీ కూడా తొలగి చక్కటి సంపదలు కూడా కలుగుతాయి అని ఒక నియమం. హరివాసరము అని కూడా పేరు దీనికి. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు. స్వామిని సేవించి అందరం కలిసి స్వామి యొక్క అనుగ్రహం పొందాం. జయ శ్రీమన్నారాయణ. స్వామి ధన్యవాదాలు స్వామి. ఇప్పటి వరకు దాదాపు 24 ఏకాదశుల్లో అత్యంత ముఖ్యమైనవి తొలి ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి అని చెప్పి అంటున్నారు. ఈ రెండు చాలా ప్రాధాన్యంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే ఒక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలంటే ఆ బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామి కలియుగ దైవం అన్నటువంటి వెంకటేశ్వర స్వామి వల్లనే సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక నమ్మకం కూడా ఉంది. కాబట్టి ఒక సత్వ రజస్తమ గుణాలు అంటే త్రిగుణాలకు అతీతంగా ఉండాలన్నా, సత్వగుణంలో ఉండాలన్నా గానీ ఖచ్చితంగా స్వామివారి కరుణ కటాక్ష వీక్షణలు పొందాలన్నా ఉదయం షోడశోపచార పూజలు చేసేటువంటి పూజా కైంకర్యాలు మాత్రమే చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచినటువంటి వాళ్ళకి సత్వగుణం ప్రధానంగా కాబట్టి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండే వారికి ఇది చాలా శ్రేయస్కరమైనటువంటి ఒక అరుణోదయ సమయం కాబట్టి దీన్ని అద్భుతంగా స్వామివారు వర్ణించారు. అయితే మొత్తానికి చూసినట్టయితే స్వామివారికి సంబంధించి భక్తులు కూడా చుట్టుపక్కల ఈ బాణాపురంలోని టెంపుల్ కి కూడా చాలా మంది భక్తులు కూడా వచ్చారు. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చారు. అంటే జనగామ వాసులే కాకుండా ఉదయమే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ పునీతులవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఒకసారి భక్తులతో మాట్లాడదాం. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఆలయ ప్రాశస్తి ఏంటి? అంత దూరం నుండి మీరు ఇంత ఉదయమే రావడానికి కారణం ఏమనుకోవచ్చు? మాది హైదరాబాద్ పక్క గుమ్మడిలో. మేము 2 గంటలకు వెళ్ళినాం అక్కడ రాత్రి. అక్కడ 3:30 వరకు ఇక్కడ వచ్చేసినాము. 4 గంటలకు పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము. సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వస్తున్నాము. ప్రతిసారి కూడా ఈ 4 గంటల ప్రాతకాల దర్శనం చేసుకుంటున్నాం స్వామిది. వైకుంఠ ద్వారం గురించి వైకుంఠ దర్శనం చేసుకున్నాం స్వామిది. మాకు చాలా సంతోషంగా ఉంది. స్వామి, మీరు చెప్పండి స్వామి, ఇక్కడ దాదాపు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మా సంగారెడ్డి డిస్టిక్ బొందపల్లి మాది. మేము అక్కడ రాజు 2 గంటలు బయలుదేరాము. 1:30కు అటు బయలుదేరాము. 3:30కు వచ్చాము. 4 గంటల ప్రాంతంలో దర్శనం చేసుకుని సోమవారం పూజలో పాల్గొన్నాము. ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ చాలా తండోపతండాలుగా తరలి రావడానికి కూడా ఒక ఆలయం యొక్క ప్రాశస్త్యం కూడా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్థాన బలం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే నిత్యం ధూపదీప నైవేద్యాలతో ప్రతిసారి కూడా ఇక్కడ ఆరాధన కార్యక్రమాలు జరుగుతుంటాయి. విశేషమైనటువంటి ఆరాధన కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ బాణపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఒక ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా తండోపతండాలుగా భక్తులు ఇక్కడికి తరలి వచ్చి స్వామి వారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకుంటారు. ఉత్తర ద్వార దర్శనం అనేది ఒక ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి అయ్యగారు కూడా మనకు చాలా విషయాలు చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు పొందడానికి కూడా భక్తులు మాత్రం ఒక ఉన్నతమైనటువంటి ఒక అనుభూతి పొందేటువంటి విధంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవడానికి ఇప్పుడు బయట అంటే ఉదయం 3:30 గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు మొత్తము ఏకాదశికి సంబంధించినటువంటి దర్శనాలు కూడా ఉంటాయి. కాబట్టి రేపు ద్వాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని
రాష్ట్రంలోని వైష్ణవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ప్రముఖ వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుండే 3:30 గంటల ప్రాంతం నుండి షోడశోపచార పూజలు ఆలయాల్లో నిర్వహిస్తుంటే భక్తులు కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి కూడా ఒక భక్తులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం జనగామలో ఉన్నటువంటి ప్రముఖ వైష్ణవ క్షేత్రమైనటువంటి బాణపురంలోని వైష్ణవ క్షేత్రంలో ఉన్నాము. ఒక ప్రాశస్త్యమైనటువంటి క్షేత్రం ఇది. దీనికి సంబంధించి కూడా భక్తులు కూడా ఉదయం నుండి దగ్గర బారులు తీరాలు. బయట కూడా ఎంతో మంది భక్తులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉత్తర ద్వార దర్శనం కోసము ఉదయం నుండి భక్తులు మాత్రం లైన్లో క్యూలో నిలబడ్డారు. ఆలయం యొక్క ప్రాశస్త్యం దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి ఆలయాలకు అనుమతిస్తున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించినటువంటి వాళ్ళను మాత్రమే లోపలికి ఆలయానికి అనుమతిస్తున్నటువంటి సందర్భం. ప్రస్తుతానికైతే భక్తులు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఉదయం నుండి స్వామివారిని దర్శించుకోవడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే భక్తులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి, అలాగే వైకుంఠ ఏకాదశి, అలాగే ముక్కోటి ఏకాదశిగా పిలుచుకున్నటువంటి ఈ రోజు ప్రాశస్త్యాన్ని వాళ్ళు భక్తులతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈ రోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీకు. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే ఇంత ఉదయం? చాలా ఆనందంగా ఉన్నదండి. ఈ రోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అమ్మా, ఏకాదశి గురించి ఏమైనా మాట్లాడతారా మీరు? ఈరోజు స్వామివారి గురించి. చాలా విశిష్టమైన రోజు అండి ఏకాదశి. చాలా విశిష్టమైన రోజు అంటే ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిదని వచ్చాము. భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా మాత్రం కనిపిస్తున్నారు. ఇక్కడ స్వామి నమస్తే, బాగున్నాను స్వామి. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి కూడా చాలా మంది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ రోజు వాతావరణం చూస్తుంటారు? ఏంటండి ఈ రోజు మంచిగా అనిపిస్తుంది. పండుగ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. అందరూ 4 గంటలకి లేచి దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకసారి కనీసం 1 గంట పట్టొచ్చు ఇంకా దర్శనానికి. ఓకే, జనగామలో ప్రఖ్యాతమైనటువంటి బాణపురం వైష్ణవ ఆలయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు కదా. ఎట్లా ఉంది ఆలయ నిర్వహణకు సంబంధించి కానీ ఆలయంలో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆలయ నిర్వహణ చాలా బాగున్నది. అయ్యగారు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తాడు. ప్రతి ఒక్కరిని పేరున పిలిచి అర్చనలు చేసి పూజలు చేపిస్తుంటాడు. ఈ రోజు దర్శనం చేసుకోవడానికి ఎట్లా చూస్తున్నారు? జై శ్రీమన్నారాయణ. ఈ రోజు ప్రత్యేకమైన రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనము మాకు ఆ దేవుడు కలిగించాడంటే మాకు సంతోషం. ఎన్నో కోరికలు ఈరోజు తీరుతాయని ఒక భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ముక్కోటి దేవుని పైన. ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులకు కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలంటే వచ్చినటువంటి వాళ్ళు కొంత బొట్టు పెట్టుకొని రావాల్సినటువంటి అవసరం. కొంతమందిని మాత్రం ఒక ఆధ్యాత్మికంగా ఇక్కడ తిరునామాలు కూడా పెడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అయ్యగారు కూడా మనతో ఉన్నారు. భక్తులు కూడా అంటే స్వచ్ఛందంగా కూడా ఆలయంలో కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆలయ పరిసరాలు కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించేలా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మాట్లాడుతూ ఉంటున్నారు. చెప్పండి స్వామి, ఈ రోజు ఆలయం విశిష్టత, అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ముక్కోటి ఏకాదశి అని చెప్పారంటే సంవత్సరంలో ఒకసారి వస్తుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి స్టార్ట్ అవుతున్నప్పుడు ముక్కోటి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైష్ణవాలయాలు అన్నిట్లలో వెంకటేశ్వర స్వామి యొక్క ఉదయము ఇక్కడ ఈ గుళ్ళో సువర్ణ పుష్పాభిషేకం జరగడం జరిగింది. దాని తర్వాత సహస్రనామార్చన జరిగింది. తర్వాత ఆరతి ఇవ్వడం జరిగింది. తర్వాత అందరికీ తీర్థ ప్రసాదాలు. ఈ ఒక్క రోజు మాత్రమే వైకుంఠ ఏకాదశి రోజు అంతరాలయంలో దైవ దర్శనం జరుగుతుంది భక్తులందరికీ. అంటే సాంప్రదాయ ప్రకారంగా పంచే తర్వాత ధోతి కట్టుకున్న వాళ్ళకు మాత్రం లోనికి వెళ్ళి దైవ దర్శనానికి ఈ ఒక్క రోజు అవకాశం జరుగుతుంది. ఇంత మహత్తరమైన పూజ తెలంగాణ మొత్తంలో కూడా ఈ గుళ్ళో జరిగినంత ప్రశాంతంగా పూజ ఎక్కడ జరగదు. ఎర్లీ మార్నింగ్ 3:30కి దేవుని యొక్క ఆరాధన జరిగింది. దాని తర్వాత కార్యక్రమాలు ఒకసారి ఒకటి బై వన్ అన్ని జరుగుతున్నాయి. భక్తులు కూడా వేల సంఖ్యలో ఇక్కడ పాల్గొని ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా భక్తులు రావడం జరుగుతుంటది. ఈ రోజు ఒక పొద్దు ఉండి అందరూ కూడా సాంప్రదాయ ప్రకారంగా దైవ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దాదాపు ఆలయం మొత్తం గోవింద నామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. ఎక్కడ చూసినా ఒక ఆధ్యాత్మికంగానే కనిపిస్తుంది. ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా స్వామివారు దర్శనం ఇస్తారని చెప్పి అంటున్నారు. భక్తులు కూడా తండోపతంగా తరలి వస్తున్నారు. జనగామ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి
వైష్ణవ క్షేత్రంగా ఇక్కడ బాణపురం టెంపుల్ మాత్రం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఉదయం నుండే బారులు తీరారు. దాదాపు 1 కిలోమీటర్ మేర బయట కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. ఇక్కడికి ఆలయానికి రావాలన్న ఒక దూర ప్రాంతాల నుండి కూడా ఒక విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక వాతావరణం ఇక్కడ బాణపురం టెంపుల్ లో ఉంటుంది. కాబట్టి భక్తులు కూడా ఇక్కడికి తండోపతండాలుగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా జనగామలో ఉన్నటువంటి ఒక ఏకైక ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా ఇక్కడ ఈ ఆలయాన్ని చెప్పుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులు మాత్రం ఎక్కడ చూసినా గానీ ఇక్కడ ఆలయం లోపలనే కాకుండా బయట కూడా చాలా మంది తండోపతండాలుగా భక్తులు మాత్రం ఉన్నారు. ఒకసారి ఈ వార్తలు కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు కూడా వస్తున్నారు. ఉదయం నుండే ఒక అభ్యంగన స్నానాలు చేసుకుంటూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి వస్తున్నారు. మీరు ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి? మీకు 4 నుండి ప్రిపేర్ అవుతున్నాం. 4:30 నుండి లేచినాం. ఇంట్లో పూజా కార్యక్రమం చేసుకొని అన్ని పూజా కార్యక్రమం చేసుకొని రావడానికి 6 గంటల వరకు రావాలనుకున్నాము. వచ్చేసాము. మీరు చెప్పండి స్వామి, ఎట్లా అనిపిస్తుంది వైకుంఠ ద్వారాల దర్శనం? ఈ వైకుంఠ ఏకాదశికి మేము దర్శనం చేసుకోవడం మాకు ఇష్టము. విష్ణు సహస్ర పారాయణము ఇవన్నీ చేస్తుంటాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ జై శ్రీమన్నారాయణ ప్లస్ గోవింద నామస్మరణ మారుమోగుతుంది. ఎట్లా అనిపిస్తుంది స్వామి వాతావరణం గుళ్ళో చూస్తుంటారు మీకు? చాలా మంచిగానే ఉంది. అదే విధంగా మాకు చాలా అద్భుతం జరిగింది. ఈసారి కూడా మాకు అద్భుతం జరగాలని ఆశిస్తుంటే ఒకసారి కనుక ఈ వాతావరణాన్ని కనుక మనం చూసినట్టయితే స్వామి వారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గానీ గోవింద నామస్మరణ అలాగే జై శ్రీమన్నారాయణ అన్నటువంటి ఒక మాటలు మాత్రం ఆ పదాలు ఒక మంత్రంలా పనిచేస్తున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణం అంటే ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ప్రతి జీవన విధానంలోనే ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ఆ జీవన విధానాన్ని పాటించినటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో దైన్యం రాదు. వినాయాసైన మరణం అనాయాసైన మరణం వినాయాసైన దైన్యం అన్నటువంటి ఒక సూక్తి పాటించాలంటే ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతి పోత్రం పొందినటువంటి వాళ్ళకే సాధ్యము. అందుకు దేవాలయాలు ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. భక్తులు దేవాలయాలకు వచ్చి తమ కోరికలు తీర్చుకొని వెళ్ళడానికి కూడా ఆలయాలు కూడా ఎప్పటికీ సిద్ధంగా ఉంటాయి. ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఒక అనుభూతిని పంచే విధంగా ఆలయ అర్చకులు కూడా పూజలు చేస్తుంటా ఉంటారు. కాబట్టి ఈ దేవస్థానానికి సంబంధించి అలాగే తెలంగాణ వ్యాప్తంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇక్కడ వైష్ణవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. బాణపురం టెంపుల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.